బ్రేకింగ్ న్యూస్ అలకనంద కిడ్నీ రాకెట్ కేసులో విచారణ వేగవంతం చేస్తున్నారు. ఈ కేసును సిఐడికి బదిలీ చేసే యోచనలో ఉంది ప్రభుత్వం. వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమావేశంలో మంత్రి దామోదర్ రాజనరసింహ చర్చించారు. కిడ్నీ రాకెట్ వెనుక ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటివరకు 8 మంది బ్రోకర్లను అరెస్ట్ చేశారు. కిడ్నీ దాతలు కర్ణాటక, తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. 6 నెలలుగా అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఒక్కో ఆపరేషన్ కు 50 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్టు విచారణలో తేలింది. కిడ్నీ రాకెట్ కేసులో విచారణ వేగవంతం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా, అలకనంద హాస్పిటల్లో జరుగుతున్న కిడ్నీ మార్పిడి కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? దాదాపు 3 రోజుల నుంచి కూడా ప్రభుత్వం దీనిపైన చాలా సీరియస్ గానే దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పటికే వైద్య అధికారులతో కూడా దామోదర్ రాజనరసింహ ఒక మీటింగ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ లో ఆయన చాలా క్లియర్ గా కూడా చెప్పడం జరిగింది. ఈ కేసుని సిఐడికి అప్పచెప్దాం, ఎందుకంటే చాలా సీరియస్ అయిన కేసు. ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని ఆపరేషన్స్ చేశారో ఇల్లీగల్ గా అనేది తేల్చాల్సిందనేది కూడా ఆయన పట్టుబట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. డిఎంహెచ్ఓ కూడా సిఐడికి ఈ కేసు అప్పచెప్పాలని కూడా లోకల్ పోలీసులు కూడా ఆయన కోరే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఈ కిడ్నీ రాకెట్ వెనుక 8 మంది సూత్రధారులు ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. వాళ్ళే బ్రోకర్లుగా పనిచేశారు. ముఖ్యంగా వాళ్ళు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందినటువంటి బ్రోకర్లుగా కూడా పోలీసులు నిర్ధారించడం నేపథ్యంలో వారిని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించిన తర్వాత ఎంతమంది సుమంత్ నిర్వహిస్తున్నటువంటి అలకనంద హాస్పిటల్ కి డోనర్స్ కానీ రిసీవర్స్ ని ఇద్దరిని అరేంజ్ చేశారన్న దానిపై కూడా పూర్తిగా కూపీలాగుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. కేవలం ఈ జనవరి నెలలోనే 2 ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ జరిగినటువంటి నేపథ్యంలో గతంలో ఎన్ని జరిగాయన్న దానిపై కూడా పూర్తిగా వారు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అయితే సుమంత్ కేవలం కొన్ని ఆధారాలు మాత్రమే ఆయన చెప్తున్నాడు. కొంతమంది పేర్లు మాత్రమే ఆయన చెప్పాడు. ముఖ్యంగా బ్రోకర్లకు సంబంధించిన వారి పేర్లే ఆయన ఎక్కువగా రివీల్ చేశారు. కాకపోతే ఎక్కువ ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినటువంటి యూరాలజిస్ట్ ఎవరైతున్నారో మెయిన్ డాక్టర్, ఆ డాక్టర్ సంబంధించిన డీటెయిల్స్ అనేది ఆయన చెప్పలేదు అన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సో అతను పరారీగా ఉన్నాడు. అతనికి సహకరించినటువంటి మరొక డాక్టర్ ఎవరైతే హైదరాబాద్ గా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. నిత్యం కూడా హైదరాబాద్ లో 2 డాక్టర్లని అరేంజ్ చేసుకొని వాళ్ళకి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ లో ఎక్కువగా మొత్తం డబ్బులు ఇచ్చి ఈ యొక్క మొత్తం వ్యవహారం మొత్తం నడిపించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈ కిడ్నీకి సంబంధించిన బాధితులు కానీ వీళ్ళని తీసుకొస్తే ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంత సేఫ్ కాదు కాబట్టి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళని మాత్రమే టార్గెట్ గా చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో దాని తగ్గట్టుగానే తమిళనాడు, కర్ణాటక, ఇటు ఛత్తీస్గఢ్, అలాగే బీహార్ రాష్ట్రాలని టార్గెట్ గా చేసుకున్నట్టు తెలిసింది. ఎవరైతే డోనర్స్ ఉంటారో డోనర్స్ మాత్రం ఈ రాష్ట్రాల నుంచి తీసుకున్నారు. ఎందుకంటే ఆర్థిక ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని టార్గెట్ చేసుకొని ఒక కిడ్నీ ఇచ్చేస్తే మరొక కిడ్నీ ఉంటుంది. దానివల్ల మహిళలకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనేసి కూడా వాళ్ళని మౌల్డ్ చేయడానికి ఒక మీడియేటర్ ను పెట్టుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే ఆ మీడియేటర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో తాజాగా ఇప్పుడు 8 మంది బ్రోకర్లు, సుమంత్, ఇమ్మీడియేటర్ వీళ్ళందరూ కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. కాబట్టి ఇంకా చాలా వరకు కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సుమంత్ చెప్తున్నట్టుగా తను ఉక్రెయిన్ లో వైద్య విద్యాభ్యాసం చేసినట్టుగా చెప్తున్నాడు. కాబట్టి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇప్పటి వరకు హెల్త్ డిపార్ట్మెంట్ కి కానీ వైద్య అధికారులకు కానీ సమర్పించినటువంటి దాఖలు లేదు. కేవలం ఆయన అలకనంద హాస్పిటల్ నిర్వహణకు మాత్రమే పర్మిషన్ తీసుకున్నాడు. అంటే ఒక డాక్టర్ గా ఆయనకి ఎటువంటి సర్టిఫికేట్ లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆయన అలకనంద హాస్పిటల్ కి ప్రొపరేటర్ గానే ఉంటున్నారనేసి కూడా చెప్పారు. నేను ఇంకా దాదాపు 5 మంది 6 మంది డాక్టర్లతో కలుపుకొని ఈ హాస్పిటల్ ని నిర్వహించాలనుకుంటున్నట్టుగా ఆయన పర్మిషన్ తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే 31వ తారీఖు ఎగ్జాక్ట్ గా ఝాన్సీ అనే ఒక మహిళ చనిపోయింది. ఆమెకి కిడ్నీలో స్టోన్స్ ఉందనేసి హాస్పిటల్లో జాయిన్ అయినట్టుగా వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కాకపోతే ఆమె జాయిన్ అయిన బట్టి వారం రోజులకి ఆమెకి వీళ్ళు ఎవరితో శస్త్రచికిత్స చేశారు. శస్త్రచికిత్స చేసిన తర్వాత ఆమె ఇంకా బాగా అనారోగ్యం పాలైనట్టుగా తెలుస్తుంది.
31వ తారీఖు వీళ్ళే అలకనంద హాస్పిటల్ సభ్యులు యాజమాన్యము వారి కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి ఆమె ఆరోగ్యం అస్సలు బాగాలేదు, మేము ఇక్కడి నుంచి కూడా షిఫ్ట్ చేస్తున్నాం అనేది కూడా వాళ్ళు చెప్పినట్టు అక్కడి నుంచి కూడా అపోలో హాస్పిటల్ తీసుకెళ్లారు. అపోలో హాస్పిటల్ నుంచి కామరేన్ హాస్పిటల్ తీసుకెళ్తే కామరేన్ హాస్పిటల్ దాదాపు 5 లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టినా కూడా ఆమె బతికినటువంటి పరిస్థితి కడితే అప్పటికే ఆ చేయి దాటిపోయింది, అవయవాలతో కూడా డ్యామేజ్ అయిపోయింది అనేది కూడా వారి కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా మన సమాచారం తెలుసుకున్న తర్వాత అలకనంద హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ పెద్ద ఎత్తున గొడవ చేశారు, ఆందోళన చేశారు. ఈ అంశాన్ని కూడా తెరపైకి రాకుండా కూడా గుట్టు చప్పుడుగా అక్కడ దాదాపు 15 లక్షల రూపాయలకి బేరం మాట్లాడుకున్నట్టుగా మనకు సమాచారం. దాంట్లోనే ₹1,00,000 వాళ్ళకి ఇమీడియట్ గా అప్పుడు ఇచ్చారు. మరొక 14 లక్షల రూపాయలకి 7 లక్షల చొప్పున 2 చెక్కులు కూడా రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ 2 చెక్కులు ఇచ్చినా కానీ అవి బౌన్స్ అయినట్టుగా తెలుస్తుంది. అప్పటి నుంచి కూడా సుమంత్ కోసం వీళ్ళు వాకప్ చేసినట్టుగా, ఆయన కోసం వెతికినట్టుగా బంధువులు చెప్తున్నారు. కాకపోతే అతను మాత్రం దొరకలేదు. కాకపోతే ఈ కిడ్నీ రాకెట్ ఎప్పుడైతే బయటపడిందో ఓ లాయరు ఒక నర్సు ఇద్దరు కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నట్టుగా సమాచారం ఉంటుంది. ఒకరు బెంగళూరుకు సంబంధించిన వారు, మరొకరు ఇటు తమిళనాడు సంబంధించిన వారు. సో వాళ్ళిద్దరు ఒక నర్సుకు మాత్రం దాదాపు 45 లక్షల రూపాయలు మాత్రం ఆమె ఇచ్చినట్టుగా తెలుస్తుంది యాజ్ ఎ రిసీవర్ గా. తర్వాత ఎవరైతే లాయర్ ఉన్నారో అతను 55 లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది డాక్టర్ కి. సో డోనర్స్ కి మాత్రం కేవలం 5 లక్షలు మాత్రమే ఇచ్చినట్టుగా సమాచారం అవుతుంది. మిగతా వాళ్ళకి మాత్రం చాలా తక్కువ మోతాదులో ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కేవలం ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినటువంటి డాక్టర్స్ ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే అధిక మొత్తంలో దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షల చొప్పున అట్లా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. లాస్ట్ లో సుమంత్ మాత్రం తన హాస్పిటల్లో చేయించుకున్నాడు కాబట్టి ఇవంతా వ్యవహారం అంతా ఆయనకు ఒక 10 లక్షల లాభం వచ్చేలాగే డీల్ కుదిర్చినట్టుగా తెలుస్తుంది. సో ఇంకా చాలా వరకు ఈ రాకెట్ ఎక్కడెక్కడ నడుపుతుంది, ఈ మెయిన్ సూత్రధారని బట్టి ఆయన పరారీలో ఉన్నాడు కాబట్టి ఆయన కోసం వెతుకులాట ప్రారంభించారు. కాబట్టి ఈ కేసుని సిఐడికి అప్పచెప్తే ఖచ్చితంగా ఒక కొలిక్కి వస్తుందనేసి కూడా ఇటు ప్రభుత్వం కూడా భావిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.